ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అక్షయ్ అయితే అవని అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇంటికైతే వెళ్తాడు. ఇంతలో పార్వతి అక్షయ్కి ఎదురొచ్చి, నాన్న అక్షయ్, ఏంట్రా ఇంత లేటుగా వచ్చావు? అసలు ఈ మధ్య నువ్వు సరిగా మాట్లాడటం లేదు, ప్రశాంతంగా నిద్రపోవట్లేదు, ఏంట్రా నువ్వు ఇలా ఉంటే ఎలా అని అంటూ ఉంటే దానికి అక్షయ్, ఇదంతా నీ వల్లే కదమ్మా అని చెప్పి అక్షయ్ అయితే పార్వతిని అడగడంతో ఒక్కసారిగా పార్వతి అక్షయ్ని చూసి అక్షయ్ అన్న మాటలకి షాక్ అయిపోతుంది. రే అక్షయ్, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా? నా వల్ల నువ్వు ప్రశాంతంగా లేకపోవడం ఏంటి అని అంటుంటే, అవును నీ వల్లే అమ్మా, నీ వల్లే. నువ్వు పొరపాటు పడి నా భార్యని ఇంటి నుంచి పంపించేశావు, నన్ను నా కూతుర్ని సంతోషంగా లేకుండా చేశావు, తను ఏ తప్పు చేయలేదని నలుగురిలో చెప్పలేకుండా చేశావు అని చెప్పి ఇక అక్షయ్ అయితే పార్వతిని అడుగుతూ ఉంటే, పార్వతి, నాన్న అక్షయ్ ఏం మాట్లాడుతున్నారా? నేను తప్పు చేశానంటున్నావా? తను నా ప్రాణాలు తీయాలని చూసిందిరా. అట్లాంటి వ్యక్తిని ఇంటి నుంచి పంపించేయడం తప్పారా? అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటుంటే, అవును నేనే అమ్మా, నేనే. నువ్వు అనుకుంటున్నట్టు అవని మనుషులు ప్రాణాలు తీసేంత మూర్ఖురాలు కాదమ్మా. తను చాలా మంచిది. ఈ ఇంటి కోసం, ఈ కుటుంబంలో వాళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి గురించి నువ్వు తప్పుగా ఆలోచించి నన్ను, నా భార్యని విడదీశావు, నా నుంచి నా భార్యని దూరం చేశావు. ఇది నీకు న్యాయమేనా అమ్మా అని చెప్పి ఇక అక్షయ్ అయితే పార్వతిని అడుగుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా అక్కడికి వస్తారు. ఇక పార్వతి అయితే రాజేంద్రుడి చూసి, చూసారా అక్షయ్ ఎట్లా మాట్లాడుతున్నాడో? నేను వాడి జీవితాన్ని నాశనం చేస్తున్నానంట, వాడి నుంచి వాడి భార్యని దూరం చేశానంట, వాడి సంతోషాన్ని వాడికి దూరం చేశానని ఏదేదో మాట్లాడుతున్నాడు అని అంటూ ఉంటే దానికి రాజేంద్ర అయితే, పార్వతి నువ్వు బాధపడకు, అక్షయ్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే, అవును నాన్న, నేను మాట్లాడుతుంది నోటికి ముమ్మాట్లు నిజం. మీరు చెప్పండి, నిజంగానే అవని ఒక మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గురలా? చెప్పండి నాన్న అని అడగడంతో దానికి రాజేంద్ర, అవును, తను మనిషి ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు కాదు. పైగా అవని ఈ ఇంటికి కోడలిగా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఏ రోజు కూడా తన మాటలతో తన చేష్టలతో ఎవ్వరిని బాధ పెట్టలేదు. అందరినీ కూడా తన వాళ్ళు అనుకుంది, అందరి సంతోషం తన సంతోషం అనుకుంది. దానికోసం తను ఏం చేయడానికి కూడా వెనకాడలేదు. కానీ ఈ ఒక్క విషయంలో పార్వతి ఎందుకు పొరపాటు పడిందో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇక పార్వతి అయితే, ఏంటండి మీరు కూడా వాడికిలానే మాట్లాడుతున్నారు? అసలు నేనెందుకు అవని గురించి తప్పుగా చెప్తాను అని అంటూ ఉంటే, ఎందుకంటే అవని ఇక్కడ ఉంటే ఎక్కడ ఈ ఆస్తిలో నేను భాగం తీసుకోవాల్సి వచ్చిద్దా అనే కదా అవనిని ఇంటి నుంచి పంపించేశారు. అవని నా కోసం ఆస్తిలో భాగం అడుగుతుందేమో అన్న భయంతో తనని పంపించేశారు. ఎంతైనా నేను నీ కన్న కొడుకుని కాదు కదమ్మా, నేను కేవలం నీకు పెంపుడు కొడుకుని మాత్రమే కదా. నా జీవితం ఎలా పోతే నీకెందుకు, నా సంతోషం ఏమైతే నీకెందుకు, అంతే కదా అమ్మా, అంతే కదా అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే పార్వతిని అడుగుతుంటే ఒక్కసారిగా పార్వతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఇక రే అక్షయ్, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేను నీ సంతోషాన్ని దూరం చేస్తున్నానా? నేను నీ కళ్ళ తల్లిని కాదు కాబట్టి నిన్ను నీ భార్య నుంచి వేరు చేశానా? వద్దు ఇంకా చాలు. ఇట్లాంటి మాటలు వినడానికైనా ఇంకా నేను బ్రతికున్నది. చూడు అక్షయ్, నిన్ను ఏ రోజు కూడా
నా కన్న కొడుకు కాదనుకోలేదు. కమల్ శ్రీకర్ కంటే నువ్వే నాకెక్కువ. నీ మీదే అందరికంటే ఎక్కువ ప్రేమని చూపించాను. అట్లాంటిది ఈరోజు నేను నీ కన్న తల్లిని కాదని నీ నోటితో అంటుంటే విని తట్టుకోలేకపోతున్నానురా. నీ సంతోషాన్ని నన్ను చూడలేను అంటున్నావు. ఏవండి, ఇక నా వల్ల కాదు. ఈ మాటలు వింటూ ఇంకా నేను బ్రతికుండాలా అని చెప్పి పార్వతి అయితే మాట్లాడుతూ ఇక పక్కన ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ని తన తలకి కొట్టుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా రాజేంద్ర అయితే పార్వతి పార్వతి ఏమైంది నీకు? ఎందుకు అంతలా ఏడుస్తున్నావు? లే అని చెప్పి ఇక పార్వతిని కొట్టి నిద్ర లేపుతాడు. ఒక్కసారిగా పార్వతి, ఏంటి ఇదంతా కల? నిజం కాదా? ఒకవేళ అక్షయ్ మనసులో నా గురించి ఇలాగే ఆలోచిస్తున్నాడా? లేదు, అలా జరగకూడదు. నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి పార్వతి అయితే ఇక నిద్ర లేచి జరిగిందంతా గుర్తు చేసుకుని చాలా కంగారు పడుతుంది. రాజేంద్ర అయితే పార్వతి, ఏం జరిగింది? ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఏమైంది అని అంటుంటే ఇంకా పార్వతి అయితే జరిగిందంతా కూడా రాజేంద్రకి చెప్తుంది. రాజేంద్ర, చూడు పార్వతి, ఇదంతా నిజం కాకూడదన్నా అక్షయ్ నిన్ను తప్పుగా అపార్థం చేసుకోకూడదన్నా నువ్వు ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆ నిర్ణయం అక్షయ్ని సంతోషంగా ఉండేలా చేయాలి అని అంటుంటే, అందుకే కదండి అవనికి విడాకులిచ్చి అక్షయ్ జీవితం నుంచి తనని శాశ్వతంగా తొలగించాలనుకున్నాను. ఇక అక్షయ్ సంతోషం కోసం తనని చూసుకునే ఒక అమ్మాయిని భార్యగా చెయ్యాలనుకున్నాను అని అంటుంటే, పార్వతి, నీకు బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? అక్షయ్ అవనిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. తనని పెళ్లి చేసుకున్నాడు. తనతో ఒక బిడ్డని కన్నాడు. ఇప్పటికీ కూడా అవని ఏ తప్పు చెయ్యలేదని అక్షయ్ మనస్ఫూర్తిగా నమ్ముతున్నాడు. కేవలం నీ మీద ఉన్న గౌరవంతో వాడు అవని ఏ తప్పు చెయ్యలేదని, తనని తిరిగి ఇంటికి తీసుకురావాలని నీ మీద గౌరవంతో వాడు నీకిష్టం లేని పనిని చెయ్యలేకపోతున్నాడు. అయినా ఇంకా వాణ్ణి అర్థం చేసుకోకుండా ఇట్లా ఎలా ఆలోచించాలనిపిస్తుంది పార్వతి? నిజంగా వాడు నీకు కలలో నీ కన్న కొడుకు కాదు కాబట్టి నువ్వు నా గురించి ఆలోచించలేదని అడిగినట్టుగా నలుగురు కూడా నీ గురించి అట్లాగే ఆలోచిస్తారు కదా. అక్షయ్ నీ కన్న కొడుకు కాదు కాబట్టే కదా వాడిని వాడి భార్యని విడగొట్టాలని చూస్తున్నావు అని చెప్పి రాజేంద్ర మాట్లాడుతుంటే, ఏంటండి మీరు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. అక్షయ్ని నేను ఎంతగా ఇష్టపడుతున్నానో మీకు తెలీదా? వాడి సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని అంటుంటే, మరి వాడి సంతోషం కోసం ఏదైనా చేసినప్పుడు వాడు ప్రాణంగా ప్రేమించిన వాడి భార్యని వాడి నుంచి ఎందుకు దూరం చేసావు? పైగా ఆ దూరాన్ని శాశ్వతంగా పెంచాలనుకుంటున్నావు అని అంటుంటే, ఇప్పుడు నన్నేం చేయమంటారండి అని పార్వతి అయితే ఇక రాజేంద్రని అడగడంతో, రాజేంద్ర, చూడు పార్వతి, అవని ఏ తప్పు చెయ్యలేదని ఇంట్లో అందరూ నమ్ముతున్నారు, నువ్వు పల్లవి తప్ప. కానీ నువ్వేమో అవని ఈ తప్పు చేసిందని అందరి ముందు గొంతు చించుకొని అరుస్తున్నావు అని అంటుంటే, ఏవండి, అవని ఈ తప్పు చేసిందని నేను గొంతు చించుకొని అరవడం కాదండి, తను ఈ తప్పు చేసిందని నా కళ్ళారా చూశాను అని అంటుంటే, చూడు పార్వతి, నువ్వు ఇప్పుడు నీ గురించి కాదు, నీ కొడుకు సంతోషం కోసం నువ్వు వాడి ఇష్టానికి తల వంచాలి. అంటే ఇప్పుడు అవని దగ్గరికి వెళ్ళి తన కాళ్ళు పట్టుకుని బ్రతమలాడి తిరిగి ఇంటికి తీసుకురావాలా అని అంటూ ఉంటే, అలా కాదు పార్వతి, నేను చెప్పేది అర్థం చేసుకో. అవని ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా అవని నిన్ను అర్థం చేసుకుంటుంది. తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేమని ఒక్క మాట నువ్వు అవనిని అడిగితే
తను పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పడంతో ఇక పార్వతి అయితే, చూడండి, నా ప్రాణం పోయినా సరే ఆ అవని ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని అనుకుంటూ పార్వతి అయితే ఇంకా మంచం మీద పక్కకి తిరిగి పడుకుంటుంది. ఇక్కడ చూస్తే శ్రీకర్ అయితే ఇంకా శ్రేయ దగ్గరికి వెళ్ళడంతో శ్రీకర్ మీద కోపంతో గదిలో ఉన్న వస్తువులన్నీ కిందకి విసిరి కొడుతుంది. ఇక శ్రీకర్ అయితే, శ్రేయ, నాకు తెలుసు నువ్వెందుకు కోపంగా ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. ప్లీజ్ నేను చెప్పేది కూడా కాస్త విను. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. నేను వచ్చేసరికి లేట్ అవుతుందని నీకు కాల్ చేసి చెప్పాలని అనుకున్నాను. కానీ ఆ సమయంలో నా దగ్గర ఎవరూ లేరు అని అంటుండే, చాలు శ్రీ, చాలు, ఇంకా అబద్ధాలు చెప్పద్దు. నీ దగ్గర మీ వదిన ఉంది కాబట్టే మేమెవ్వరేం గుర్తు రాలేదు. అలాగే నాకు ఫోన్ చేసి చెప్పాలని కూడా అనుకోలేదు. తన కోసం కట్టుకున్న భార్యని కూడా వదిలేస్తావా? ఈరోజు నా పుట్టినరోజు, నీతో సంతోషంగా గడపాలనుకున్నాను. కానీ నువ్వేం చేసావు? మీ వదినతో షికార్లు కొట్టావు, తనని ఊరంతా తిప్పి ఊరేగావు. అంతే కదా? అదేగా నువ్వు చెప్పాలనుకుంటుంది. లేదులే, అదెందుకు చెప్తావు? అది చెప్తే మళ్ళీ మీ వదిన్ని నేను అపార్థం చేసుకుంటాను కదా అని అంటుంటే, శ్రేయ, నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వు అవని అక్క గురించి తప్పుగా మాట్లాడుతున్నావా అని అంటూ ఉంటే, శ్రేయ, చూడండి, ఈరోజు నా బర్త్డే, మీతో సంతోషంగా ఎంజాయ్ చేయాలి అనుకున్నాను. కానీ రెస్టారెంట్లో పిచ్చిదాన్లా నీకోసం ఎదురు చూసి వచ్చేశాను. అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను ఎట్లా చూశారో తెలుసా? ఇదంతా ఎవరి వల్ల? మీ వల్లే కదా. ఇక నాతో ఏం మాట్లాడకండి అని చెప్పి ఇంకా శ్రేయ అయితే చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా దొంగచాటుగా చూస్తున్న పల్లవి అయితే తను అనుకున్నది వర్కౌట్ అయ్యిందని చాలా సంబరపడిపోతుంది. ఇక భాను అయితే శ్రేయాని శ్రీకర్ని విడగొట్టేశావే, నిన్ను శ్రేయాని నీ వైపు తిప్పుకోమని చెప్తే వాళ్ళిద్దరిని విడగొట్టేస్తున్నావేంటే అని అంటుంటే, అయ్యో అమ్మమ్మ, వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అట్లాంటిది నేను ఈ చిన్న మాటతో విడిపోతే ఇంకెందుకు? వాళ్ళేమీ శ్రేయాని నా వైపు తిప్పుకోవడానికే ఈ చిన్న గొడవ. ఇది చిటికలో సెట్ అయిపోతుంది. నువ్వు మరీ నీ మనవడి కాపురం గురించి ఆలోచించి నన్ను మర్చిపోకు, అర్థమవుతుందా అని చెప్పి అక్కడి నుంచి శ్రేయ దగ్గరికి వెళ్తుంది. పల్లవి అయితే ఇక శ్రేయ గార్డెన్లో కూర్చుని తనలో తను బాధపడుతూ ఉంటుంది. పల్లవి అయితే, శ్రేయ, ఐఎమ్ సారీ అని చెప్పడంతో, ఏమైంది సిస్, నువ్వెందుకు నాకు సారీ చెప్తున్నావు అని అంటుంటే, అలా కాదు శ్రేయ, నిన్ను కమల్ బావని సంతోషంగా చూడాలనుకున్నాను. కానీ కమల్ బావ ఆ అవని అక్క విషయంలో నిన్ను పట్టించుకోవడం మానేశాడు. పైగా ఈరోజు నీ బర్త్డే అన్న సంగతి కూడా మర్చిపోయి ఆ అవని అక్కని ఊరంతా షికార్లు కొట్టాడు. అదే నా మనసుకి బాధగా అనిపిస్తుంది అని అంటుంటే, దానికి నువ్వేం చేస్తావు సిస్? ఇదంతా నేను చేసుకునే కర్మ అని అంటుంటే, లేదు, నువ్వు చేసుకునే కర్మ కాదు, మనిద్దరం చేసుకునే కర్మ. ఎందుకంటే నా భర్త నీ భర్త ఎప్పుడు వదిన అంటూ ఆమె కొంగు పట్టుకుని తిరుగుతాడు. ఏం మందు పెట్టేసిందో శ్రీకర్ బావకి, కమల్ బావకి. అసలు వీళ్ళిద్దరూ పెళ్ళాలనే పట్టించుకోరు అని చెప్పి అవని గురించి తప్పుగా మాట్లాడుతూ ఇక చిన్నగా శ్రేయ మనసుని మార్చేస్తుంటుంది. పల్లవి అయితే ఇక్కడ చూస్తే కమల్ చాలా ఆవేశంగా, ఏయ్ ముసలి ఎక్కడున్నావే అని అనుకుంటూ భానుమతి దగ్గరికి వెళ్తుంది. భానుమతి అయితే, ఏంట్రా, ఎందుకంత ఆవేశంగా వస్తున్నావు, ఏమైంది అని అంటుంటే, ఏమైందా, నిన్ను ఆ పూల కొట్టు దగ్గర ఎందుకు పెట్టానే? పువ్వులు అమ్మమనే కదా పెట్టాను. కానీ నాకు చెప్పకుండా నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు అని అంటుంటే, చూడరా, నువ్వేం చెప్పినా చేస్తాను, అట్లాగని నన్ను ఆ పల్లవి కింద పూలు అమ్ముకునే దానిలా ఉంచితే నేను ఎట్లా ఊరుకుంటా అనుకుంటున్నావు? రేయ్, కనీసం నా వయసు కన్నా గౌరవించరా. నేను మీ నాన్నకి తల్లిని.
ఈ వయసులో అక్కడ పూలు అమ్ముకుంటే మీ నాన్న ప్రెస్టేజ్ ఏమవ్వాలరా అని అంటుంటే, మా నాన్న ప్రెస్టేజ్కి ఎట్లాంటి భంగం లేదు, కానీ నువ్వు వదిన వదిన విషయంలో చాలా తప్పులు చేసావు. మరి ఆ తప్పులన్నింటికి నీకు శిక్ష పడాలంటే ఆ పువ్వుల కొట్టు దగ్గర వదిన బదులు నువ్వు పువ్వులు అమ్మే తీరాలి కదా. ఇంతకీ ఎంత అమ్మావేంటి అని అంటుంటే, నేను అని చెప్పి ఇంకా భానుమతి అయితే తడబడుతూ ఉంటుంది. అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. నువ్వు అమ్మలేక ఇంటికి వచ్చేసావు. పైగా అక్కడ వదినుందని తెలిసి నువ్వు చాలా అంటే చాలా మాటలు అనే ఉంటావు అని చెప్పి ఇక భానుమతి మీద కమల్ అయితే పక్కనున్న ఒక టేబుల్ని ఎత్తేస్తాడు. రే చంపేస్తావా ఏంటి? రే రాజేంద్ర, చూడరా వీడు పెద్దదాన్నని కూడా చూడకుండా ఎట్లా చేస్తున్నాడో అని చెప్పడంతో ఇక రాజేంద్ర అయితే, రే కమల్, ఏంట్రా ఇదంతా అని అంటూ ఉంటే, మీరు అడ్డం లేకండి నాన్న, ఈరోజు ఈ ముసల్దాన్ని చంపేస్తాను అని చెప్పి ఇంకా కమల్ అయితే పెద్దవాడి మీదకెళ్తుంటే రాజేంద్ర, కమల్ ఆగరా అని గట్టిగా కసరడంతో ఇక కమల్ అయితే, నాన్న చెప్తున్నాడు కాబట్టి వదిలేస్తున్నాను నిన్ను, ఈసారి మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను అని చెప్పి అక్కడి నుంచి ఇక కమల్ వెళ్ళిపోతాడు. ఇంకా రాజేంద్ర అయితే, ఎందుకమ్మా వాడితో, వాడి గురించి నీకు తెలుసు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా శ్రీకర్ అయితే శ్రేయ కోసం శ్రేయ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే పల్లవి శ్రీకర్ గురించి అలాగే అవని చేసిన పనుల గురించి లేనిపోనివన్నీ శ్రేయకి ఫుల్గా ఎక్కిస్తుంది. ఇంకా శ్రీకర్ అయితే, పల్లవి సారీ శ్రేయ, నేను చేసింది తప్పే, నా వల్ల నీ బాడీ డిస్టర్బ్ అయింది, మన ఇద్దరం ఇప్పుడు సరదాగా రెస్టారెంట్కి వెళ్దామా అని అడగడంతో, చూడు శ్రీ, ఇప్పుడు నా మూడేం బాలేదు, నేను ఎక్కడికి రాను అని చెప్పి తను వెళ్తూ ఉంటే ఇక తన చెయ్యి పట్టుకొని, ఆగు శ్రీయ, నేను చేసింది తప్పే, ప్లీజ్ మన ఇద్దరం రెస్టారెంట్కి వెళ్దాం అని చెప్పి బ్రతమలాడి ఇక శ్రీయాని తీసుకుని శ్రీకర్ అయితే అక్కడి నుంచి కారులో వెళ్తాడు. ఇదంతా చూసిన పల్లవి అయితే, ఏంటి ఇట్టే కలిసిపోయారు వీళ్ళిద్దరూ, నేను ఇంత కష్టపడింది ఎందుకేనా అని చెప్పి పల్లవి అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే అక్షయ్ అయితే అవని కోసం ఆలోచిస్తూ అవనితో మాట్లాడాలని అవనికి ఫోన్ చేస్తుంటాడు. కానీ అవని దగ్గర ఫోన్ లేకపోవడం వల్ల తను ఎవరికి కాల్ చేయాలి, ఎవరితో కాల్ చేస్తే అవని తిరిగి మళ్ళీ నాతో మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఇంకా దయాకర్కి కాల్ చేస్తాడు. దయాకర్, అక్షయ్ అని అనడంతో, అవును, నేను అక్షయ్ని ఒక్కసారి అవనితో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పడంతో ఇక దయాకర్ అవనికి ఫోన్ ఇస్తాడు. ఇక అవని, హలో ఏవండి అని పిలవడంతో ఇక అక్షయ్, అవని నీతో కొంచెం మాట్లాడాలి, నాతో బయటికి వస్తావా అని అడగడంతో ఒక్కసారిగా అక్షయ్ అన్న మాటలకి అవని, ఏం మాట్లాడాలండి, అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్తాం, ఏదైనా రెస్టారెంట్ అని అనడంతో ఇక అవని కూడా అక్షయ్తో వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. అక్షయ్ ఇక అవన్ని తీసుకెళ్తానికి అక్కడికైతే వస్తాడు. ఇదంతా ఇలా ఉండగా పల్లవి అయితే, ఏంటి బావగారు ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే అక్షయ్ని ఫాలో చేస్తుంది. అక్షయ్ అవనిని తీసుకుని వెళ్తుండడం చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను ఇంత కష్టపడి ఈ అవనిని ఇంటి నుంచి వెళ్ళకొడితే వీళ్ళందరూ కలిసి ఎట్లా అయినా సరే అవనిని ఇంటికి తీసుకురావడానికి చాలానే ప్లాన్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేయాలి, ముందు బావగారు అవని అక్కని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకోవాలి అని చెప్పి పల్లవి అయితే వాళ్ళని ఫాలో చేస్తుంది. ఇక పల్లవి అయితే వాళ్ళిద్దరూ ఆగిన ప్లేస్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకంటే ఒక రిసార్ట్ దగ్గరికి అవనిని తీసుకొని అక్షయ్ అయితే వెళ్తాడు. ఇక అవని, ఏవండి ఇక్కడికి ఎందుకు వచ్చారండి అని అంటుంటే, అది కాదవని, నిన్ను తీసుకుని ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నాను, కానీ నువ్వక్కడ నాతో మాట్లాడడానికి
ఇబ్బంది పడతావేమోనని ఆలోచించి ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పి ఇక అక్షయ్ అవనిని తీసుకొచ్చి ఒక రిసార్ట్ బుక్ చేస్తాడు. అక్కడ కూర్చుని అవని అక్షయ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళకి తెలియకుండా దొంగచాటుగా పల్లవి అయితే చూస్తూ ఉంటుంది. ఇక అదే టైంలో అదే రిసార్ట్లో వీలునామాని మార్చి రాసిన అదేనండోయ్ రాజేంద్ర ప్రసాద్ గారి ఫ్యామిలీ లాయర్ తన భార్యతో ఆ రిసార్ట్లో కనిపిస్తాడు. పైగా అతను కాస్త డ్రింక్ చేసి ఉంటాడు. ఇంకా అతనైతే తన భార్యతో లోపలికి వెళ్తూ ఉండగా అక్షయ్ని అలాగే అవనిని చూస్తాడు. ఇక వెంటనే తాగిన మత్తులో అక్షయ్ దగ్గరికి వెళ్ళి, బాబు నేను చాలా పెద్ద తప్పు చేశాను, క్షమించరాని తప్పే చేశాను. జరిగిందంతా మేడంకి చెప్పాను, కానీ మేడం మంచి మనసు కాబట్టి ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. కానీ మేడంకి చేసిన అన్యాయం వల్ల నా కొడుకు నా నుంచి దూరం అయ్యాడు. ఇప్పటికి కూడా నేను మీకు నిజం చెప్పకపోతే నిజంగానే నా వృత్తికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని చెప్పి లాయర్ అయితే జరిగిందంతా కూడా అక్షయ్కి చెప్పి అక్షయ్ని పట్టుకుని కుమిలిపోతూ ఉంటాడు. ఇక అవని అయితే, లాయర్ గారు నేను మీతో తర్వాత మాట్లాడతాను, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటుంటే, నువ్వు ఆగమ్మా, ఎన్ని రోజులు నీ మంచితనం వల్ల ఈ నిజాన్ని అలాగే తప్పు చేసిన వాళ్ళని వదిలేసావేమో, కానీ ఈరోజు అక్షయ్ బాబుకి జరిగిందంతా చెప్పేస్తాను అని చెప్పి లాయర్ అయితే ఇక అక్షయ్కి జరిగిందంతా చెప్తాడు. పైగా ఇదంతా చేసింది చక్రధర్ పల్లవి అన్న నిజాన్ని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ కంగు తింటాడు. ఇక ఇంతలో అదే ప్లేస్కి శ్రియ అలాగే శ్రీకర్ కూడా వస్తారు. ఇక శ్రీకర్, అవునన్నయ్య నువ్వు విన్నది నిజం, ఆ లాయర్ చెప్పేది పచ్చి నిజం, ఇదంతా చేసింది పల్లవినే అని అంటుంటే ఇక పక్క నుంచి శ్రియ కూడా, అవును బావగారు ఇదంతా చేసింది పల్లవినే. పైగా మీకు ఇంకొక నిజం చెప్పాలి, అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసేసింది అవని అక్క కాదు, అవని అక్కలాగా రెడీ అయ్యి అత్తయ్యని తోసేసింది పల్లవినే. ఎందుకంటే ఆ రోజు చీర గురించి పల్లవిని నిలదీస్తే తను ఏదో ఒకటి చెప్పి మీ దగ్గర నుంచి తప్పించుకుంది. కానీ ఆ తర్వాత ఆ చీరని ఎవ్వరికీ తెలియకుండా వెనుక పెరట్లో తగలబెట్టేసింది. అప్పుడే అర్థమైంది అత్తయ్యని తోసింది అవని అక్క కాదని పల్లవిని అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. ఇంకా ఇదంతా విన్న పల్లవి కంగు తింటుంది. అంటే అన్ని నిజాలు తెలుసు ఈ శ్రేయకి ముందే తెలుసా? అనవసరంగా ఈ శ్రేయని నా గుప్పిట్లో పెట్టుకోవడం కోసం ఏదేదో చేశారని ఇంకా పల్లవి అయితే కంగారు పడుతుంది. ఇక జరిగిందంతా విన్న కమల్ అయితే ఆవేశంగా ఇప్పుడే అమ్మకి అన్ని నిజాలు చెప్పాలని అవనిని ఇక చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళబోతుంటే అవని, ఆగండి ఇప్పుడు ఈ నిజాన్ని అత్తయ్య ముందు పెడతారు, కానీ అత్తయ్య నేను ఏ తప్పు చేయలేదని నన్ను తిరిగి ఇంటికి తీసుకెళ్తారు. కానీ కమల్ చూస్తూ ఊరుకోడు. ఇదంతా చేసింది పల్లవి అని తెలిసిన మరుక్షణం పల్లవి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు. ఒక్కసారి ఆలోచించండి, కేవలం పల్లవి నాకు డైవర్స్ పేపర్స్ పంపించిన విషయంలో తన హస్తం ఉందని చిన్న అనుమానంతోనే తనకి విడాకులిచ్చాడు. కానీ ఇప్పుడు ఇదంతా చేసింది పల్లవిడి అని తెలిస్తే కమల్ అస్సలు ఊరుకోడు. కమల్ చిన్నపిల్ల మనస్తత్వం, తను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడంటే దాన్ని ఎంతమంది ఆపినా సరే ఆగడు. కాస్త ఆలోచించండి. నేను ఇంటికి రావడం కోసం మీరందరి ముందు నిజం చెప్తారు, కానీ కమల్ జీవితం ఏమైపోతుందో ఆలోచించట్లేదు అని చెప్పడంతో ఇంకా శ్రీకర్ కూడా, అవునన్నయ్య నేను కూడా ఈ నిజాన్ని ఇంట్లో అందరికీ ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ కమల్ ఆవేశాన్ని, కమల్ కోపాన్ని ఎవ్వరం ఆపలేము
అందుకే ఈ నిజాన్ని చెప్పలేకపోయాం. వదిన ఏ తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావు చాలది అని చెప్పి ఇక శ్రీకర్ అక్షయ్ని చెప్పడంతో అక్షయ్ అవనిని హక్ చేసుకుంటాడు. ఇక ఇదంతా చూసిన పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే ఎట్లా మలుపు తిరగబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు